హాయ్ అండి. బగారా రైస్ చికెన్ కర్రీ లేకుండా తెలంగాణలో ఏ దావత్ జరగదు. మరి ఇలాంటి దావత్ స్పెషల్ బగారా రైస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బగారా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 2 గ్లాసుల బియ్యం. నేను ఇంట్లో ఉండే నార్మల్ రైస్తో చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ట్రై చేయండి. కొత్తిమీర, పుదీనా, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, బగారాకు, మరాఠీ మొగ్గ, సాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, కసూరి మెంతి. ఇలా బియ్యంని 2-3 సార్లు కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యి, ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి మాడిపోకుండా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇవంతా పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా వేయించుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ని అంతా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఎసరు వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎసరు వచ్చింది. ఇలా ఎసరు రాగానే ముందుగా నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారండి, ఇప్పుడు ఇలా బగారా రెడీ అయిపోయింది. ఇప్పుడు బగారా రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్లో తెలంగాణ స్టైల్లో చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు
3 స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోకి కొద్దిగంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలుపుకొని ఒక 10 నిమిషాలు చికెన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై పాత్ర పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగంత జీలకర్ర, 3-4 లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలాగ వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా ఫ్రై అయ్యాక మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం ఇలా కలుపుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత చికెన్ ఇలా బాగా కలుపుకొని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చికెన్ని అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ ఇలా 50% ఉడికాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ ఇలా ఉడికిందండి కొంచెం వరకు. ఇందులో గ్రేవీ కోసం కొంచెం వేడి చేసుకున్న వాటర్ని కొద్దిగా ఇలా పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇందులో గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేసుకొని బగారాతో సర్వ్ చేసుకోవడమే. ఇక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.